ఇక్కడ ఏముంటుందంటే ఇదేంటి, ఇది రోమ్ ఐసి. ఏంటిది ఇది? రోమ్ ఐసి. ఇదేంటిది? ర్యామ్ ఐసి. ఓకే, ప్రోగ్రామ్ అంతా దేంట్లో ఉంటుంది? రోమ్ ఐసిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఆ ప్రోగ్రామ్ ఏంటిది అంటే స్టార్ట్అప్ ప్రోగ్రామ్. స్టార్ట్అప్ ప్రోగ్రామ్. ఈ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఇట్లా పవర్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు రోమ్లో ఉన్న స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ర్యామ్లోకి వస్తుంది. ర్యామ్ నుంచి ఎటు పోతుంది అంటే సిపికి పోతుంది. ర్యామ్ నుంచి ఎటు పోతుంది? సిపికి పోతుంది. సిపి ఏం చేస్తుంది అంటే ఆ స్టార్ట్అప్ ప్రోగ్రామ్ ఉన్న కమాండ్స్ ఏంటిది అంటే ఒకటి సిమ్ కమాండ్, ఒకటి బ్యాటరీ కమాండ్, ఒకటి నెట్వర్క్ కమాండ్, ఒకటి టైమర్ కమాండ్, ఇట్లా ఇంకా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. మీకు అర్థం కావడం చెప్తున్నా. అంటే ఈ కమాండ్స్ అన్ని యాక్చువల్గా దేంట్లో ఉన్నాయి? రోమ్ ఐసి. రోమ్ నుంచి ఎవరు తెచ్చుకున్నారు? ర్యామ్ లో తెచ్చుకుంది. ర్యామ్ ఇస్ ద టెంపరరీ, రోమ్ ఇస్ ద పర్మనెంట్. రెండు మెమోరీస్. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? సిమ్ కమాండ్ ఫస్ట్ ఉంది కదా, సిమ్ కు కమాండ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సిమ్ సాకెట్ ఉంటుంది కదా, 6 పిన్లతో సిమ్ సాకెట్ ఉంటుంది కదా. సిమ్ సాకెట్ बोलते मालूम है ना जी? मोबाइल मदरबोर्ड के ऊपर सिम सॉकेट रहता है. वो सिम सॉकेट में कौन सा सिम लगाया इन्हें? आइडिया सिम लगाया, एयरटेल सिम लगाया, जियो सिम लगाया, वोडाफोन लगाया, कौन सा कंपनी का सिम लगाया, वो रीड करके ला के इंफॉर्मेशन फिर इसको सीपीयू को बताता. इन्हें आइडिया का सिम डाले, नहीं तो जियो का सिम डाले बोल के इंफॉर्मेशन कमेंट तो देगा सीपीयू. वो इसके ऊपर जो कंपनी का सिम डाले वो इंफॉर्मेशन रीड करके फिर किसको बोलेगा? सीपीयू. सीपीयू क्या करेगा? डिस्प्ले के ऊपर बताएगा इन्हें जियो सिम डाले. कौन सा सिम डाले? जियो सिम डाले. सीपीयू का काम है. हाँ, इंफॉर्मेशन पूरा गैदर करना, समझेगा ना? हाँ, डिस्प्ले करना. जस्ट लाइक सीपीयू का मतलब ब्रेन जी. पूरा ऑल इंफॉर्मेशन रिसीव करना ब्रेन. अब కళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది, చెవుల నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది బ్రెయిన్, చర్మం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, స్మెల్, నాలుక ద్వారా. वो काम सीपीयू. सीपीयू जैसा ब्रेन आईसी है. सीपीयू कौन है? ब्रेन आईसी है. तो रोम के अंदर जो भी कमांड्स है, सॉफ्टवेयर बोलते ना, सॉफ्टवेयर करप्ट हो गया, सॉफ्टवेयर डालना, ऐसा बोलते हैं ना. सॉफ्टवेयर कैसे डालना सर बताया ना. सॉफ्टवेयर नहीं हुआ आप लोग? नहीं, स्टार्ट हुआ ना सर. ऐसा ओके, सॉफ्टवेयर नहीं हुआ. राइट. तो वो सॉफ्टवेयर कैसे अगर करप्ट हो गए तो कैसे डालना, कैसे केबल कनेक्ट करना, कैसे फाइल सेलेक्ट करना, कैसे लोड करना, ये पूरा सॉफ्टवेयर सर बताते हैं आपको. समझ गया ना. तो सॉफ्टवेयर प्रोग्राम रोम आईसी के अंदर है. रोम से कौन लेता? रैम लेता. रैम से किधर जाता? सीपीयू को जाता. सीपीयू में फर्स्ट कमांड कौन सा है? सिम कमांड है. सिम को कमांड दे देता. ये सिम सॉकेट में कौन सा कंपनी सिम डाले रीड करके इंफॉर्मेशन रीड करके फिर सीपीयू लेके किधर बताता? डिस्प्ले के ऊपर बताता, इधर जियो सिम डाले बोल के. ओके. अगर सिम नहीं डाले जी, ये सिम सॉकेट में सिम ही नहीं डाले तो फोन ऑन करे, नो सिम बोल के बताता. इंसर्ट सिम, पुराना मोबाइल फोन में इंसर्ट सिम बोल के बताता, आजकल फोन में नो सिम बोल के बताता. नो सर्विस वो अलग है. नो सिम, सिम नहीं डाले मोबाइल फोन में, बगैर सिम तुम फोन ऑन करे, सिम डाल के ऑन करो. उधर सिम फोन में सिम ही नहीं है, इंसर्ट सिम. సిమ్ ఏం చెయ్యో ఇన్సర్ట్ చెయ్యు అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? ఓకే. అంటే సిమ్ సాకెట్ లో సిమ్ వేసాడా లేదా, వేస్తే ఏ సిమ్ వేసాడు, అర్థమైందా? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్ప్లే మీద ఏం చూపిస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది ఇది? సిమ్ కమాండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాటరీకి కమాండ్ ఇస్తుంది. బ్యాటరీ ఉంది అనుకో, బ్యాటరీ సెక్షన్ కి ఏది ఫ్యూయల్ గేజ్ అంటాం కదా, ఆ ఫ్యూయల్ గేజ్ ఐసీకి కమాండ్ ఇచ్చేసి బ్యాటరీలో ఎంత పవర్ ఉంది రీడ్ చెయ్యి
అది ఎలా రీడ్ చేస్తుంది అదంతా ఉంటుంది, మ్యాథమెటికల్ గా లెక్కలు అవి, ఆ ఫ్యూల్ గేజ్ ఎట్లా పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తుంది, దాంట్లో కరెంట్ సెన్సార్ రెజిస్టర్ ఉంటుంది, అదంతా చెప్పమంటే తర్వాత చెప్తాం మీకు, అని అంత డీప్ అవసరం లేదని నా ఉద్దేశం. అర్థమైందా? ఓకే. ఇది ఇక్కడ ఏమంటదంటే కరెంట్ సెన్సార్ రెజిస్టర్, ఒక పెద్ద రెజిస్టర్ ఉంటుంది మొబైల్. సాధారణ ఒక మొబైల్ మదర్ బోర్డ్ ఏమన్నా ఒక మొబైల్ సప్లై ఇచ్చే ముందు ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఒక కరెంట్ సెన్సార్ రెజిస్టర్ ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? కరెంట్ సెన్సార్ రెజిస్టర్ ఇస్తాడు. అర్థమవుతుందా? స్పెషల్ ఆకారంలో ఉంటది ఈ తెల్ల కలర్ లో చూడు, స్పెషల్ ఆకారం చూడగానే గుర్తుపడతాం మనం. ఇది కరెంట్ సెన్సర్ రెజిస్టర్ అన్నమాట. ఇది అంటే బ్యాటరీకి సప్లై పోయేటప్పుడు దీని ద్వారానే సప్లై పోతుంది. అంటే దీని నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఈ కరెంట్ సెన్సింగ్ రెజిస్టర్ కంటే ముందు ఒక కనెక్షన్, దీని తర్వాత ఒక కనెక్షన్ తీసుకొచ్చి మళ్ళా ఫ్యూల్ గేజ్ ఐసీకి ఇస్తాడు అనమాట. అదేం చేస్తుంది, ఇది ఎంత లోడ్ తీసుకుంటుంది, ఎంత కెపాసిటీ. మరి కెపాసిటీ అంటే ఏంటి, ఇప్పుడు 3500 mAh అని, 4000 mAh అని, 5000 mAh అని ఉంటుంది కదా, అది కెపాసిటీ అనమాట. టోటల్ కెపాసిటీ, బ్యాటరీకి ఉన్న కెపాసిటీ. మరి ఇంత కెపాసిటీ గల బ్యాటరీని ఎంత కరెంటుతో చార్జ్ చేయాలి అనేది కూడా కమాండ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? మరి ఎంత కరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ మొత్తం ఎంటీ ఉంది అనుకో, బ్యాటరీ మొత్తం ఎంటీ ఉంది, అప్పుడు ఎక్కువ కరెంటుతో చార్జ్ అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఆంపియర్ తో లేదా 4 ఆంపియర్ తో చార్జ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 4 ఆంపియర్ తో ఛార్జింగ్ అయింది, ఒక 20% ఛార్జింగ్ అయిపోయిందమ్మా, మళ్ళీ ఛార్జింగ్ అవడం కొద్దిగా స్లో అయిపోతుంది, ఛార్జింగ్ అవడం కొద్దిగా స్లో అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ 3 ఆంపియర్ తో కరెంట్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? 3 ఆంపియర్ తో ఇస్తుంది. 50% ఛార్జింగ్ అయిపోయింది అనుకో, ఇంకా కొంచెం స్లో, అంటే 2 ఆంపియర్ తో ఛార్జింగ్ అవుతుంది. 75% ఛార్జింగ్ అయిందనుకో, అప్పుడు 1 ఆంపియర్ తో ఛార్జింగ్ ఇస్తుంది. మొత్తం బ్యాటరీ ఫుల్ అయిందనుకో, అప్పుడు ఇది 0, అంటే ఇక్కడ కరెంట్ 0 అయిపోయింది, అంటే బ్యాటరీ ఫుల్ అయిపోయింది అని అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ ఎటు పోతుంది, సిపికి వస్తుంది. సిపి ఏం చేస్తుంది, ఛార్జింగ్ ఐసీకి కమాండ్ ఇస్తుంది, అక్కడ బ్యాటరీ ఫుల్ అయిపోయింది, బ్యాటరీ ఫుల్ అని చూపెట్టు, అక్కడ 100% అని చూపెట్టు, బ్యాటరీ ఫుల్ అని చూపెట్టు, మళ్ళీ ఛార్జింగ్ కి కట్అప్ చేయండి. ఛార్జింగ్ అటు పెట్టించాడు వాడు, ఛార్జింగ్ అయిపోగానే తీసేయడానికి మనం ఏమన్నా దమ్మ విజయం ఉందో మనకి ఏమన్నా? कब चार्जिंग होता आपको मालूम होता है क्या? अडाप्टर लगा के अच्छा सो जाते हैं। हाँ, तो चार्जिंग होते ही स्टॉप कर देना, चार्जिंग फुल हो गया बोल के इसको इन्फॉर्म देना। तो वैसा चार्ज डिसेबल कमांड देगा चार्जिंग सेक्शन को। उन्हें क्या करेगा, चार्जिंग सेक्शन बैटरी को सप्लाई देना रोक देगा, बैटरी को सप्लाई देना क्या करेगा, वो रोक देगा। मैं बोला ना चार्जिंग ऐसे का काम क्या बोले, जब तक बैटरी चार्ज नहीं होता तब तक वोल्टेज देते रहता, बैटरी चार्जिंग होने के बाद वो उसको क्या करेगा, वो कट ऑफ करेगा, रोक देगा। किसका काम है वो, चार्जिंग है। ओवीपी का इसी का फंक्शन अलग है, वो नॉर्मल से ज्यादा वोल्टेज आए तो कट ऑफ करेगा, वो नॉर्मल से ज्यादा वोल्टेज आए तो वो कट ऑफ करेगा। समझ गया ना? तो उसका फंक्शन अलग है, चार्जिंग आईसी का फंक्शन अलग है। फ्यूल गैज का आईसी का फंक्शन क्या है, इसका टोटल कैपेसिटी कितना है बैटरी का, तो कितना ఛార్జింగ్ हो रहा बोलते तो कितना करंट थे ఛార్జింగ్ हो रहा। ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే, अभी तुम बहुत भूख लग रहा है जी, बहुत ज्यादा भूख लग रहा, खाना लगाया, जल्दी जल्दी खाते, थोड़ा पेट भर गया तो थोड़ा स्लो हो गया था और भर गया అంటే ఎట్లా కడుపు నిండుతుందో, जैसा जैसा पेट भर जाता खाना भी स्लो करते ना जी ऑटोमेटिकली। तो ऐसा इधर भी क्या होता, जब बैटरी एम्प्टी होता, जब ज्यादा करंट से चार्ज लेता, जैसा जैसा बैटरी फुल होते रहता करंट क्या होता, कम होता। जब दोनों तरफ करंट इक्वल हो गया, बैटरी फुल होते ही ये वोल्टेज भी फुल होता, ये वोल्टेज भी, समझो इधर से 4.2 वोल्ट आ रहा जी, बैटरी भी क्या हो गया, 4.2 हो गया,
दोनों तरफ करंट क्या हो गया, वोल्टेज सेम हो गया। जब समझता है कि बैटरी फुल हो गया, फुल्ली चार्जड बोल के कमेंट दे दो, बोल के डिस्प्ले के यहाँ पर बैटरी फुल्ली चार्ज बोल के देता, 100% बोल के डिस्प्ले कर देता, चार्जिंग ऐसे को कमेंट देता, चार्जिंग को रोक दो, लेना बंद करो, अडाप्टर लगाए तो भी वैसे ही रहने दो, ఆగే మత్ బెడ్ చూద్దాం తుమారా కామ్ రోక్ దో रोक दो। అర్థమైందా అట్లా అన్నమాట ఓకేనా ఇది ఇందాక చూపించింది ఏదేది మీకు చూపించింది ఇదా ఇది సెపరేట్ సార్ అందులో లేయర్ పక్కన ఇంకోటి ఇది ఇది గుర్తుండి ఇది చార్జ్ సెన్సర్ రెసిస్టర్ అంటారు అది చార్జ్ సెన్సింగ్ రెసిస్టర్ మన టీవీలో కూడా ఉంటుంది చార్జ్ మన పవర్ సప్లైలో ఉంటుంది ఇది పవర్ సప్లైలో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది చూపిస్తా ఏది అనేది ఇక్కడ ఉంటుంది చార్జ్ సెన్సర్ కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ అంటారు ఇక్కడ అదేనా అది ఓన్లీ కరెంట్ తో నడుస్తుంది కాబట్టి కరెంట్ ఈడ కూడా ఉంటుంది టీవీలలో కూడా ఉంటుంది మొబైల్లో కూడా ఉంటుంది రెండిట్లోనూ ఉంటుంది ఓకే R010 R010 అంటే ఎంత వాల్యూ తెలుసా ఆర్ అంటే పాయింట్ పెట్టుకొని 01 అంటే 0.01 మిల్లీ ఆంప్స్ అనమాట ఇది 0.01 లేదా 0.010 మిల్లీ మిల్లీ ఓం ఏంటిది మిల్లీ ఓం అనమాట ఓకే ఇట్లా దీంట్లో చెప్పాలంటే 0.01 యాంపియర్స్ అని కూడా సరే ఓం అని కూడా చెప్పచ్చు ఓకే ఇది ఏంటిది ఇది దీని పేరేంటిది కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ అంటే ఇది దేనికి పోయేటప్పుడు ఇస్తాడు బ్యాటరీ పోయేటప్పుడు ఇస్తాడు అది పాజిటివ్ సప్లై పాత్ లో ఇవ్వచ్చు నెగిటివ్ సప్లై పాత్ లో ఇవ్వచ్చు కాబట్టి చూసుకోండి ఇప్పుడు ఈ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా అయితే బ్యాటరీ పాజిటివ్ కన్నా ఉంటుంది నెగిటివ్ కన్నా ఉంటుంది చూడండి కావాలంటే బ్యాటరీ పాజిటివ్ కన్నా ఉంటుంది నెగిటివ్ కన్నా ఉంటుంది ఇప్పుడు ఇది పాజిటివ్ అనుకో ఇది బ్యాటరీ పిన్స్ కదా బ్యాటరీ పాజిటివ్ లింక్ ఉంది చూడు కొన్నిట్లో ఏం చేస్తాడు నెగిటివ్ కి ఇస్తాడు కొన్నిట్లో ఏం చేస్తాడు నెగిటివ్ ఇస్తాడు అంటే నెగిటివ్ లో ఉన్నా ఓకే పాజిటివ్ లో ఉన్నా ఓకే దట్ ఈస్ కాల్డ్ కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ లేదా చార్జ్ సెన్స్ రెసిస్టర్ ఇక్కడ ఓకే చార్జింగ్ ఎంత పర్సెంటేజ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఫ్యూయల్ గేజ్ ఐసి పసిగట్టి ఏం చేస్తుంది సిపికి తెలియజేస్తుంది సిపి ఏం చేస్తుంది దేనికి కమాండ్ ఇవ్వాలనో దానికి కమాండ్ ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకో అన్నాను అనుకో తీసుకున్నావా లేవా కానీ తీసుకో అనేది చెయ్యి విన్నదా కళ్ళు విన్నాయా ముక్కు విన్నదా చెవులు విన్నాయా ఎవరు విన్నారు చెవులు విన్నాయి చెవుల నుంచి ఇన్ఫర్మేషన్ ఎటు పోయింది బ్రెయిన్ అనేది ఏంది సిపియు వెంటనే ఏం చేసింది ఇన్పుట్ కమాండ్ చెవుల నుంచి తీసుకుంది తీసుకో అనే వర్డ్ తీసుకుంది అరే ఎదుటి వ్యక్తి ఏమో తీసుకుంటున్నాడు ఏమి ఇస్తున్నాడో చూడు వెంటనే ఏం చేసింది ఈ డిపార్ట్మెంట్ కు కమాండ్ ఇచ్చింది కళ్ళ డిపార్ట్మెంట్ కి कुछ दे रहे कहते इतना छोटा आइटम दे रहे इतना बड़ा आइटम दे रहे अगर इतना बड़ा आइटम दिए तो 2 हाथ आगे बढ़ेंगे अगर छोटा सा आइटम दिए तो 1 हाथ से ले लेंगे देखो क्या दे रहे बोल के तुम आंखों से देखे कुछ ले रहे बोल के देखे नहीं देखे तुम समझ लिए फिर बेल को इन्फॉर्मेशन भेजे एक छोटा सा चीज ले रहे एक हाथ से ले सकते बोल के इन्हें गेस करे तो 1 हाथ आगे बढ़ाया कौन सा हाथ आगे बढ़ाया राइट हैंड लेफ्ट हैंड क्यों आगे नहीं बढ़ाया यहाँ सीपीयू में सॉफ्टवेयर सीपीयू ब्रेन आदमी जब पैदा होता है ना आदमी पैदा हुआ जब सामने के आदमी कौन क्या है कुछ भी नहीं मालूम माता कौन है पिता कौन है दादा कौन है माता कौन है कुछ भी नहीं मालूम समझ गए ना तो थोड़ा दिन खाना खिला के पिला के पानी दूध पिला के बड़े बच्चे को थोड़ा बड़ा करके क्या करते दादा बोलो डैडी बोलो ऐसा सिखाते बच्चे को अगर कोई बेटा चॉकलेट खा लो बोल के दिए तो
बच्चे को नहीं मालूम ना, दे दो बोल के ये हाथ आगे बढ़ाते, सही नहीं तो दे दो बोल के पाँव आगे बढ़ाते, अम्मा थप्पड़ मारते, मार के अरे ले बेटा कोई सामने का आदमी कुछ दिए तो नहीं लेना, दाएं हाथ से लेना, लेना लेना। दाएं हाथ से लेना, मगर ये हाथ से नहीं लेना, पाँव से नहीं लेना बेटा बोल के सॉफ्टवेयर लोड करे बच्चे को ब्रेन में ये वर्ड्स बिठाया तो इसलिए చిన్నప్పుడు నేర్పించరు నీకు అది, అందుకే నేను కూడా కుడి చేతిలో తీసుకున్నావు, ఎడం చేతిలో తీసుకోలే అంటే సాఫ్ట్వేర్ ఉంది నీలో, బ్రెయిన్ లో సాఫ్ట్వేర్ ఉంది, అర్థమైందా? నువ్వు కాలు ముందు దాచినావు అనుకో సాఫ్ట్వేర్ కరప్టెడ్, అర్థమైందా? అట్లా ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ తోటే పనిచేస్తాను అనమాట, ప్రతిదీ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ తోటే. ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్ అయిపోయింది అనుకో మొబైల్ డెడ్, डेड। అర్థమవుతుందా? కొత్తగా ఉంటుంది. ఓకేనా? फोन स्विच ऑफ है क्या मेरा? पावर है, बैटरी फुल है, यहाँ पर आधा परसेंटेज है, 75% है, 80% है, कितना पावर है, बैटरी चार्जिंग होता वक्त तो कितना करंट से लोड ले रहा, ये पूरा इंफॉर्मेशन कैलकुलेशन करता, कैलकुलेशन करके बैटरी की इंफॉर्मेशन देता, बैटरी में इतना परसेंटेज पावर है, बैटरी फुल होने के बाद बैटरी फुल हो गया तो सीपीयू क्या करेगा, डिस्प्ले की इंफॉर्मेशन देता बैटरी फुल और बैटरी फुल्ली चार्ज, जब चार्जिंग ऐसी इंफॉर्मेशन देगा, चार्जिंग लगा के रखे तो भी तुम चार्जिंग ऐसी को वोल्टेज बैटरी को वोल्टेज मत दो, मत दियो, चार्जिंग ऐसे का नहीं रोक दो चार्जिंग बोल के इंफॉर्मेशन देगा. नेक्स्ट इंफॉर्मेशन क्या है, नेटवर्क इंफॉर्मेशन. नेटवर्क तो मोबाइल ऑन करते ही तुम्हारा मोबाइल फोन में नेटवर्क आ रहा नहीं आ रहा बोल के देखते नहीं देते, देखते सर, या नेटवर्क सिंबल आ रहा देखो, ऐसा 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 Points. ऐसा पॉइंट्स आता ना जी, जी सर, ऐसा. इससे पहले ऐसा आते थे, ऐसा एंटेना सिंबल रहते थे, ऐसा 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 ऐसा, ये वो सिस्टम रहता था. जी सर। आजकल क्या आ गया, 1 2 3 4 ऐसा सिंबल आ गया. जी सर, ओके, तो ये सिंबल का मतलब पूरा मालूम है आप लोगों को? సిగ్నల్ ఎక్కువ వస్తుంది తక్కువ हाँ, रेंज सिग्नल हम एक इंडिकेटर परसेंट हाँ, परसेंट कितनी रेंज में है इसलिए। हाँ, एक्चुअली हमारा मोबाइल फोन से मोबाइल टावर रहता ना जी, जी सर, घर बड़ा बड़ा बिल्डिंग के ऊपर टावर रहता ना, जी सर, वो टावर हमारे 2 किलोमीटर दूर पे है या 4 किलोमीटर दूर पे है या 5 किलोमीटर दूर पे है या 7 किलोमीटर दूर पे है, సిగ్నల్ वो इंफॉर्मेशन को रीड करता कौन, नेटवर्क ऐसे में सीपीयू के हिसाब से क्या करता, वो कैसा रीड करता मैं बताता हूँ. ओके, वो कैसा इंफॉर्मेशन मालूम होता. ओके, तो फॉर एग्जांपल हमारा मोबाइल फोन को टावर कितना दूर है आप लोग ही बोलो, 4 किलोमीटर. हाँ? तो 4 किलोमीटर बोलते ये है समझो. हाँ? जी सर, हमारा मोबाइल फोन इधर है 4 किलोमीटर दूर पे है. ओके, तो 4 किलोमीटर से दूर से तुम्हारे को सिग्नल आ रहा, जी सर, 2 किलोमीटर से आए सब सिग्नल भी आ रहा, 7 किलोमीटर दूर से आए जब भी सिग्नल आ रहा. जब ये सिग्नल बढ़ के रहता, ये सिग्नल बढ़ के रहता, ये सिग्नल बढ़ के रहता, बोलो जी, పైలే వాళ్ళ पहले वाला पहला वाला सिग्नल बढ़ के रहता. क्यों बोलते, नजदीक से आ रहे, जी सर, सिग्नल बहुत नजदीक से आ रहे. जी सर, तुम लोगों सर्कल क्लास है क्या बोल के मेरे बोलते पूछते हैं ना, जी यहाँ से पूछ रहे हैं आप, नजदीक है आप लोग, हाँ। सर कल क्लास है बोलता हूँ, मैं भी क्या बोलता हूँ, हाँ भाई हाँ। कल क्लास है, मैं भी अल्लू आंसर देता हूँ. यही डाउट तुमको वहां डाउट आया गेट करने, पहला गेट करने, सर कल क्लास है क्या सर, बोल के पुकारा, मैं भी क्या करूंगा, हाँ। हाँ भाई कल क्लास है कंपल्सरी आना बोल के मैं बोलता हूँ, मैं भी जोर से बोलता हूँ, जी। है कि नहीं? सही। मेरे को आए सो सिग्नल के हिसाब से मैं रेस्पॉन्ड देता हूँ, हाँ। है कि नहीं? तो इधर भी क्या रहेगा, एक पावर एम्पलीफायर रहेगा. क्या रहेगा? पावर, पावर एम्पलीफायर रहेगा. ये पावर एम्पलीफायर क्या करता है मालूम है, हर मोबाइल फोन में पावर एम्पलीफायर रहता. 2G पावर एम्पलीफायर, 3G पावर एम्पलीफायर, 4G पावर एम्पलीफायर, 5G पावर एम्पलीफायर, ऐसा 3 या 4 या 5 पावर एम्पलीफायर रहता. 2G, 3G, 4G, 5G, 4 पावर एम्पलीफायर के हिसाब से. ओके, अलग अलग पावर अलग अलग नेटवर्क के लिए अलग अलग पावर एम्पलीफायर रहता. तो पावर एम्पलीफायर का मतलब क्या है, क्या करता वो, हम माइक में जो बात करते हैं ना, वो बात करे से सिग्नल को रेडियो फ्रीक्वेंसी से मिलाते. रेडियो फ्रीक्वेंसी का मतलब क्या है, इन्हें
कम टाइम में बहुत ज्यादा दूर पहुंचता, यानी कि 3 × 10⁸ मीटर पर सेकंड, ये सेकंड में लाखों किलोमीटर जाता। कौन सा? रेडियो फ्रीक्वेंसी। मगर तुम जितना भी जोर से पुकारो मोबाइल फोन में 330 मीटर से ज्यादा नहीं जाता। नॉट 330 किलोमीटर, 330 मीटर्स, मतलब ½ किलोमीटर भी नहीं जाता। तुम बात करो सो सिग्नल ½ किलोमीटर भी नहीं जाता। वैसे सिग्नल 7 किलोमीटर भी जाना, 7 किलोमीटर के बाद जो टावर है, समझ गए ना? तो उतना दूर तक जाने के लिए सिग्नल एम्पलीफाई करने वाला कौन है? पावर एम्पलीफायर। पावर एम्पलीफायर के बाद जो क्या रहता है? पावर एम्पलीफायर कंट्रोल। यहाँ क्या रहता है? पावर एम्पलीफायर ये है, पावर एम्पलीफायर कंट्रोल ये है। तो इन्हें क्या करता? बैटरी से पावर लेता, सीपी से कमांड लेता, ओके, हाँ, और सिग्नल भी लेता। ये सिग्नल कितना बढ़ के आ रहा, इसके इस आईएसओ सिग्नल के हिसाब से, फॉर एग्जांपल ज्यादा सिग्नल आया, समझो ऐसा बड़ा सिग्नल आया इसको, तो क्या समझते हैं इन्हें? टावर नजदीक में है बोल के समझते, टावर नजदीक में है। अगर मीडियम सिग्नल आया तो टावर 4 किलोमीटर दूर में है। अगर सिग्नल बहुत कम आ रहा, बहुत कम सिग्नल आया है इसको, और दूर है बोल के समझता, और दूर है बोल के समझता। तो आईएसओ सिग्नल के स्ट्रेंथ के हिसाब से इन्हें पहचानता है कि सिग्नल कितना दूर से आ रहा। मैं भी समझता हूं ना जी, तुम मैं आंख बंद करके तो यहाँ से बात कर रहे, वहां से बात कर रहे, वहां से बात कर रहे, नीचे बिल्डिंग के नीचे से बात कर रहे, मैं समझ सकता हूँ, नहीं समझ सकता हूँ? समझ सकते हैं ना आंख बंद करके पे। क्योंकि आवाज का डिस्टेंस से हाँ, मालूम कर देंगे यार ये थोड़ा मेरे को करीब साउंड से- ज्यादा आ रहा नहीं तो कम आ रहा। कम आ रहा। अरे साउंड कम आ रहा, मतलब तुम दूर से बात कर रहे हैं। जी सर। तुम अल्लू बात करो तो भी मेरे को साउंड ज्यादा आ रहा, इसका मतलब तुम नजदीक से बात कर रहे हो। मैं गेस कर सकता हूँ ना तुम कहाँ से बात कर रहे हो बोल के, हाँ सर। समझ गए ना? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది గెస్ చేస్తామా లేదా? ఓకేనా? సే అట్లనే పవర్ యాంప్లిఫైయర్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఈ వచ్చే సిగ్నల్ ను ఆధారంగా చేసుకొని आईएसओ सिग्नल के हिसाब से ये टावर दूर है या नजदीक है, यानी कि इसको बोलते हैं 2 किलोमीटर को बोलते हैं प्राइमरी एरिया, 4 किलोमीटर तक बोलते हैं सेकेंडरी एरिया, 5-7-6 किलोमीटर को बोलते हैं फ्रिंज एरिया, उससे ज्यादा रहे तो क्या बोलते हैं? फार फ्रिंज एरिया बोलते हैं। प्राइमरी एरिया, सेकेंडरी एरिया, फ्रिंज एरिया, फार फ्रिंज एरिया, ऐसा नेटवर्क के हिसाब से पुकारते हैं। समझ गए ना? तो जब वो टावर कितना दूर है ये गेस कर सकते ना जी? कर सकते। अगर ज्यादा सिग्नल है तो इमीडिएट क्या करता? पावर एम्पलीफायर कंट्रोल पावर सप्लाई को सप्लाई देता, अरे भाई टावर बहुत नजदीक है, टावर बहुत नजदीक है। नजदीक में है, చాలా దగ్గరలో ఉంది टावर, तो तुम 7 किलोमीटर भिजाने का जरूरत नहीं है सिग्नल को। इसीलिए आपको मैं बैटरी का पावर को कम दे रहा हूं। बैटरी का पावर मैं रिसीव कर लिया, मगर तुमको क्या कर रहा हूं मैं? कम दे रहा हूं। कम वो तो टावर नजदीक है तो उतनी जरूरत तो नहीं है। ज्यादा एम्पलीफाई करने की जरूरत नहीं है, ज्यादा तकलीफ उठाने की जरूरत नहीं है, ज्यादा जोर से बात करने की जरूरत नहीं है। आप सामने से समझ गए ना? तो जब क्या करता, कम वोल्टेज देता, कम पावर देता इसको, जब कम एम्पलीफिकेशन करके 2 किलोमीटर तक भेजता, जब कम्युनिकेशन हो जाएगा। अगर कम सिग्नल थोड़ा कम आ गया, सिग्नल थोड़ा कम आ गया तो इन्हें समझते थोड़ा दूर से है सिग्नल, टावर बहुत दूर है। हाँ, तो इन्हें समझता, अरे भाई इससे पहले तुम ये 2 किलोमीटर गया जैसा, जब मैं इन्हें क्या करता 1 वोल्ट दिए समझो, अभी क्या करता 2 वोल्ट देता है। टावर दूर, सिग्नल बहुत दूर है, दूर से सिग्नल आ रहा, इसका मतलब टावर दूर है, तो इसीलिए सिग्नल को क्या कर रहा हूं मैं? पावर को बढ़ा के दे रहा इंक्रीज करके दे हूँ, रहा हूँ। इंक्रीज करके दे रहा हूँ, तो ज्यादा एम्पलीफाई करो बोल के थोड़ा पावर को ज्यादा देता। जी सर। समझ गए ना? जी सर। तो नेक्स्ट क्या करता, और कम है समझो सिग्नल, और कम आ रहा, तो जब क्या आता 3 वोल्ट देता इन्हें, इसको कितना देता? 3 वोल्ट। अरे सिग्नल बहुत कम आ रहा, कब कम आता? 7 जब टावर 7 7 किलोमीटर के दूर पे रहे तो कम आता।
सिग्नल कम आता, तो इसीलिए कि तो क्या करो 7 किलोमीटर गया जैसा एम्पलीफिकेशन करो बोल के 3 वोल्ट देता। अगर सिग्नल कुछ भी नहीं आ रहा, सिग्नल कब नहीं आता जी, जब आदमी जंगल में किधर तो आउट ऑफ कवरेज एरिया, यानी कि टावर को कुछ लिंक नहीं है, आदमी कुछ जंगल में है, किसी टावर को लिंक नहीं है, तो जब कुछ भी वोल्टेज नहीं देता आउट ऑफ कवरेज एरिया बोल के देता। सीपी क्या करता, आउट ऑफ कवरेज, कोई फोन कर, तुम फोन करे या दूसरों लोग फोन करे, आउट ऑफ कवरेज एरिया बोल के आएगा ना, ये आएगा, ऐसा काम करेगा ये पावर एम्पलीफायर कंट्रोल और पावर एम्पलीफायर। पावर एम्पलीफायर का मतलब क्या है, सिग्नल को बढ़ाने का काम। पावर एम्पलीफायर कंट्रोल को काम क्या काम है, ये पावर एम्पलीफायर कितना एम्पलीफाई करना, इतना करना, इतना करना, इतना करना, यानी कि 2 किलोमीटर भी जाना, ये 4 किलोमीटर भी जाना, 5 किलोमीटर भी जाना। छोटा सा एग्जाम्पल बताता हूँ। अरे बेटा मार्केट जाके तरकारी लाओ बोल के बोले, तो इतना खाओ जाके बोल के बोलते हैं, तो टिफिन करके जाओ बोल के बोलते हैं, टिफिन करके जाओ, नहीं तो चाय पी के जाओ बोल के बोलते हैं। अगर 100 किलोमीटर भिजाना है तुमको पैसे वसूल करने के लिए, तो जब खाना खाते तो चाय पिलाते, टिफिन खिलाते, इतना खिलाते, फिर टिफिन पे लगाते, बहुत दूर जाने का है ना जी, सही है तो स्ट्रॉन्ग करके देते, भिजाते तुमको। तो सेम ऐसे ही काम पावर एम्पलीफायर कंट्रोल, पावर एम्पलीफायर। हमारा मोबाइल फोन में ये सेक्शन को क्या बोलते हैं, पीएसी, वीपीए, अलग अलग नाम से है इसका, ये सेपरेट सेक्शन रहता है। मीडियाटेक प्रोसेसर जो मोबाइल फोन में रहता, उसमें ये अंदर ही रहता, मीडियाटेक प्रोसेसर पावर सप्लाई के अंदर रहता, पावर सप्लाई के अंदर रहता। जिसमें क्वालकॉम प्रोसेसर है, उसमें ये सेक्शन अलग रहता, वीपीए, एपीसी, पीएसी, ऐसा अलग अलग नाम से मैं बताता हूँ, उसमें बताता हूँ मैं कल कौन सा सेक्शन क्या काम करता, थोड़ा माइंड में बिठा लो, समझ गए ना, राइट। ये पावर एम्पलीफायर कंट्रोल, ये वीपीए, ओके। तो इसका काम क्या है, ये है पावर एम्पलीफायर को सप्लाई देने का काम, समझ गए ना। तो सिग्नल भी अगर कम सिग्नल आए तो एक ही बार देता, ऐसा। थोड़ा मीडियम सिग्नल आए तो 2 बार देता, थोड़ा ज्यादा सिग्नल आए तो 3 बार देता, और ज्यादा सिग्नल आए तो 4 बार देता, समझ गए ना। ये भी इंडिकेशन आपको आएगा, राइट। సిగ్నల్ ని టవర్ కు చేరవేసేంతగా ఇది యాంప్లిఫై చేస్తుంది. పవర్ యాంప్లిఫైయర్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఇది సిగ్నల్ పవర్ యాంప్లిఫై చేయడానికి సప్లై అందిస్తుంది. పవర్ యాంప్లిఫైయర్ కంట్రోల్ ఏం చేస్తుంది, దీనికి సప్లై ఇస్తుంది, బ్యాటరీ నుంచి సప్లై తీసుకుంటది, తీసుకొని దీనికి మొత్తం ఇయ్యదు, ఎంత కావాలన్నా అంత ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో అన్నం బాగుంది, ఉన్నదంతా నీకు పెట్టను, నువ్వు చేసే పనిని బట్టి పెడతా. మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురాపో అన్నాను అనుకో, అప్పుడు చాయ్ తాగిపో, నేను ఎనర్జీ సరిపోతుంది, వచ్చినాక ఎందుకు పో చాయ్ తాగి కూరగాయలు తీసుకురాపో అని అంటాను. అంటే అప్పుడు నీకు తక్కువ ఫుడ్ పెడుతున్నాను. అదే కొంచెం దూరం పంపేది ఉంటే ఏం చేస్తాను, కొంచెం టిఫిన్ చేసిపో అని చెప్తాను. అదే ఒక 100 కిలోమీటర్ పంపించంటే ఏం చేస్తాను, చాయ్ తాగిపిస్తాను, టిఫిన్ తినిపిస్తాను, మళ్ళా భోజనం కూడా పెడతాను, ఇంకా సద్ది కూడా పెడతాను, మధ్యలో ఆకలి అయితే తింటారా పెట్టా అని చెప్పేసి, అవునా కదా. అప్పుడు అంటే నువ్వు నిన్ను ఎంత దూరం పంపాలనో దాని తగ్గట్టు నీ తయారు చేయాలా వద్దా, అవునా. సేమ్ ఈడ కూడా సిగ్నల్ ని ఎంత దూరం పంపాలి, ఎంత దూరం పంపాలో అంటే నువ్వు మాట్లాడే సిగ్నల్ ని టవర్ దాకా చేరవేయాలా వద్దా. టవర్ ని ఇంటి పక్కనే ఉండొచ్చు, టవర్ ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, టవర్ 5 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, 7 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, ఎక్కడుంది తెలియదు కదా దీనికి. మరి ఎట్లా పసిగడుతుంది టవర్ ఎక్కడ ఉంది అనేది, వచ్చే సిగ్నల్ ని ఆధారంగా చేసుకుని. వచ్చే సిగ్నల్ ని అంటే సిగ్నల్ ఎక్కువ వస్తే టవర్ దగ్గర ఉంది అని, సిగ్నల్ మీడియం వస్తే టవర్ 4-5 కిలోమీటర్ దూరంలో ఉందని, సిగ్నల్ చాలా తక్కువగా వస్తే టవర్ చాలా దూరంలో ఉందని, వచ్చే సిగ్నల్ ఆధారంగా చేసుకొని ఇదేం చేస్తుంది, పవర్ ని సప్లై చేస్తుంది. టవర్ దగ్గర ఉంది, దూరం ఉంది, బాగా దగ్గర ఉంది అని అంచనా వేస్తుంది అన్నమాట. ఎవరు,
పవర్ యాంప్లిఫైర్ కంట్రోల్. పవర్ బ్యాటరీ నుంచి సప్లై తీసుకుంటది కానీ మొత్తం బ్యాటరీ పవర్ మొత్తం దీనికి ఇచ్చేయదు. అట్లా ఇచ్చేస్తే బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. అందుకే ఏమంటారు, లో నెట్వర్క్ లో మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటారు, నెట్వర్క్ తక్కువ ఉందమ్మా అంటే ఈ 4 బార్లు లేవు, ఒకటే బార్ ఉంది అంటే లో నెట్వర్క్ హై నెట్వర్క్ అది లో నెట్వర్క్ కదా. మరి లో నెట్వర్క్ లో మనం మాట్లాడొచ్చా? మాట్లాడితే ఏమైతుంది, ఈ పవర్ యాంప్లిఫైర్ కంట్రోల్ ఏం చేస్తుంది, బ్యాటరీ ఉన్న పవర్ ని మొత్తం నీకు తోడేస్తుంటది. అరే బై టవర్ చాలా దూరంలో ఉంది, ఎక్కువ సిగ్నల్ యాంప్లిఫై చేయి, ఎక్కువ సిగ్నల్ యాంప్లిఫై చేయి, ఎక్కువ పంపు అని చెప్పేసి తోడేస్తా ఉంటది. అప్పుడు బ్యాటరీ 20-30 నిమిషాల్లో ఏమైతుంది, డౌన్ అయిపోతుంది. దాన్ని ఛార్జింగ్ చేయడానికి 2-3 గంటలు పడితే బ్యాటరీ కథం చేయడానికి అరగంట గంట తీసుకుంటుంది. అవునా కదా? ఛార్జింగ్ చేసిన టైం అంతా కూడా ఇస్తలేదు బ్యాకప్. అవునా? అందుకే లో నెట్వర్క్ లో మాట్లాడద్దు అంటారు. లో నెట్వర్క్ లో మాట్లాడితే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది. 2, పవర్ యాంప్లిఫైర్ ఎక్కువ హీట్ ఎక్కుతుంది. నువ్వు లో నెట్వర్క్ లో మాట్లాడు, నీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే ఈ స్పీకర్ హోల్స్ ఉంటాయి కదా, హీట్ ఎక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? లో నెట్వర్క్ లో మాట్లాడితే చాలా మంది ఏం చేస్తారంటే కాల్ వచ్చింది అంటే అది టవర్ దగ్గరే ఉంటది కానీ లోపల రూమ్ లో వెంటిలేషన్ ఉండదు, కిటికీలు ఉండవు. లోపల రూమ్ లో పోయి స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడతాడు ఇట్లా. అప్పుడు కూడా ఏమనుకుంటది, ఇది టవర్ దూరం ఉంది అనుకుంటది. నిజానికి దగ్గరనే ఉంది, సిగ్నల్ ఇంట్లో లోపల దాకా రాదు. అప్పుడు టవర్ దూరం ఉంది అనుకుని ఎక్కువ యాంప్లిఫై చేస్తుంది ఇది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పవర్ యాంప్లిఫైర్ హీట్ కాకూడదు, పవర్ యాంప్లిఫైర్ తొందరగా ఖరాబ్ కాకూడదు, బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవ్వకూడదు. అంటే ఈ పవర్ యాంప్లిఫైర్ కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే మన మొబైల్ ఫోన్ లో VPA సెక్షన్, వోల్టేజ్ ఫర్ పవర్ యాంప్లిఫైర్, PAC పవర్ యాంప్లిఫైర్ కంట్రోల్, APC ఆటోమేటిక్ పవర్ కంట్రోల్ అంటే రకరకాల పేర్లు ఇస్తాడు. కొన్నిట్లో APC అని ఇస్తాడు, కొన్నిట్లో PAC అని ఇస్తాడు, కొన్నిట్లో VPA అని ఇస్తాడు. డిఫరెంట్ నేమ్స్ అయితే. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే పవర్ యాంప్లిఫైర్ కు సిగ్నల్ ఎక్కువ వచ్చింది అనుకో తక్కువ వోల్టేజ్ ఇస్తుంది, తక్కువ యాంప్లిఫై చేయి, టవర్ దగ్గరనే ఉంది, బ్యాటరీ పవర్ వేస్ట్ చేయకు. అర్థమైందా? సిగ్నల్ తక్కువ వచ్చింది అనుకో ఎక్కువ వోల్టేజ్ ఇస్తుంది, టవర్ దూరం ఉంది, ఎక్కువ యాంప్లిఫై చేయి. మొబైల్ కు కళ్ళు లేవు కదా చూడడానికి, టవర్ దగ్గర ఉన్నది, నీ కళ్ళు ఉన్నా చూడలేవు టవర్ ఏడుందనేది. అవునా కదా? కాబట్టి వచ్చే సిగ్నల్ ని ఆధారంగా చేసుకొని టవర్ దగ్గరుందా దూరం ఉందా అనేది అంచనా వేసుకొని ఇది పవర్ యాంప్లిఫైర్ ఇస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. పవర్ యాంప్లిఫైర్ కంట్రోల్. అర్థమవుతుందా? మన టీవీలో ఏమంటారు, AGC, ACC, APC ఇట్లా అంటారు. ఓకే, ఆటోమేటిక్ కలర్ కంట్రోల్, ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ అట్లా టీవీలు అంటారు అనమాట. ఓకేనా? పేర్లు చేంజ్ అంతే, ప్రాసెస్ అంతా ఒకటే.